దేశంలో కోట్ల మంది చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉంటున్న విషయం తెలిసిందే. చదువు కోసం ఎంతో ఖర్చు చేసి సరైన ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిరుద్యోగ సమస్యలు తీర్చేందుకు, వారికి అండగా నిలిచేందుకు కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో ఒకటి నిరుద్యోగ భృతి. చదువుకున్న యువతను దృష్టిలో ఉంచుకొని వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రాలను బట్టి ఇచ్చే మొత్తం, అర్హతల వంటి వివరాల్లో స్వల్ప మార్పులుంటాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యువశ్రీ 2023 పథకం ద్వారా నెలకు 1500 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బేరోజ్గారీ భట్టా యోజన 2023 కింద నెలకు 1000 రూపాయలు, రాజస్థాన్ బేరోజ్గారీ భట్టా యోజన 2025 స్కీమ్లో పురుషులకు నెలకు 4000, మహిళలకు 4500, హర్యానా సాక్షం యువ యోజన స్కీమ్ కింద గ్రాడ్యుయేట్స్కు నెలకు 1500, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బేరోజ్గారీ భట్టా యోజన 2023 స్కీమ్ కింద నిరుద్యోగులకు నెలకు 1000 నుండి 1500 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకాల కింద అర్హులైన యువతకు వారి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం ప్రతి నెల నేరుగా డబ్బు జమ చేస్తోంది. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా యువతకు మంచి ఉపయోగం ఉంటుంది. ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఇతర ఉపాధి మార్గాల ద్వారా సంపాదించడం ప్రారంభించేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తారు. రాష్ట్రాలను బట్టి నిరుద్యోగ భృతి పథకం అర్హతల్లో స్వల్ప మార్పులుంటాయి. ఇందుకు అర్హతలు వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి, భారతీయ పౌరులై ఉండాలి. అయితే రాష్ట్రాలను బట్టి ఇది 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీగా నిర్ధారించారు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చదువు పూర్తి చేసుకుని ఎక్కడ ఉద్యోగం లేక పని కోసం వేచి చూస్తున్న వారై ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. కొన్ని రాష్ట్రాలు నిర్దిష్ట మొత్తాన్ని వార్షిక ఆదాయంగా నిర్ణయించాయి. సదరు నిరుద్యోగి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకొని ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందుకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఈ అవకాశం కల్పిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న విధంగా అధికారిక వెబ్సైట్స్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సంబంధిత అధికారులు వివరాలను ధృవీకరించి నిరుద్యోగ భృతికి అర్హులో కాదో నిర్ణయిస్తారు. నిరుద్యోగులకు ఆయా రాష్ట్రాన్ని బట్టి ఇచ్చే మొత్తం మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు మద్దతుగా నిలిచే కార్యక్రమాలను అమలు చేస్తోంది. నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆయా రంగాల్లోని ఖాళీలను బట్టి ప్రైవేటు సంస్థల్లోనూ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరి వివిధ రాష్ట్రాలు అందజేస్తున్న ఈ నిరుద్యోగ భృతి పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.